హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నేను చూపించే ఈ పౌడరు డైలీ ఒక ముద్దలో తిన్నామంటే మనకి తెలియకుండానే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. వీడియో లెంతీ అనుకోకుండా పూర్తిగా చూస్తే ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడే పౌడర్ అన్నమాట. కారప్పొడి. ఈ కారప్పొడి ఏంటనుకుంటున్నారా? అవిసె గింజలతో చేసిన కారప్పొడి. ఓన్లీ అవిసె గింజలే కాకుండా కరివేపాకు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి చేశాను కాబట్టి ఇక చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అన్నమాట. అంతేకాకుండా ఈ అవిసె గింజల్ని నేను 2 రకాలుగా ప్రిపేర్ చేశానన్నమాట. ఆ 2 కూడా ఈ వీడియోలోని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇవే అవిసె గింజలు, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. తెలుగులో అయితే అవిసె గింజలు అంటారనమాట. ఇది ప్రకృతి మనకు అందించిన నేచర్ ఫుడ్ అన్నమాట. ప్రకృతిలో మనం మొక్కల నుంచి సేకరించిన గింజలు కాబట్టి ఇది ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పాలి. చూసారు కదా, నేను ఒక పావు కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. ఇది నేను ముందు చూపించేది ఒక టైప్ అన్నమాట. ఇది వేడి నీళ్ళలో కలుపుకొని తాగడం కోసమని చూపిస్తున్నాను. బెల్లీ ఫ్యాటు, లివర్కి పట్టిన ఫ్యాట్ ఉంటుందంట కదండి, ఫ్యాటీ లివర్ అంటారు, అది కూడా తగ్గిపోతుంది. ఇది కారపొడిగా తినొచ్చు, ఇలా వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు. ఆ 2 కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇలా వాటర్లో కలుపుకునేది రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట. చిటపటలాడే వరకు వేయించుకోవాలి. మంటని స్లిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేస్తూ ఉంటే మంచి అరోమా వస్తుందండి. స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. నువ్వులు వేయిస్తుంటే ఎలా వస్తుంది చూసారా, అంతకన్నా బాగుంటుందన్నమాట. నేను ఇవి వేయించడానికి ఈ కంచు గిన్నెని ఉపయోగిస్తున్నాను అనమాట. ఇది బాగా హీట్ అయి ఉంది, అందుకే నేను గిన్నె పెట్టిన వెంటనే వేస్తాను. మీకు చూపించడానికి ముందే స్టవ్ వెలిగించి ఈ బాండి పెట్టాను అనమాట. ఎందుకంటే అది హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. చూసారా, చిటపట్లు ఆడుతున్నాయి కదా, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఒక చేతితో లేపలేకపోయాను అనమాట. మళ్ళీ పక్కన పెట్టి పూర్తిగా ఉంచుతున్నాను. ఇక ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇవి ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారప్పొడి అనమాట. అవిసె గింజల కారం. ఇది నేను ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. 1/2 కప్ ఏమో నువ్వుపప్పు తీసుకున్నాను అనమాట. ఇలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి మరీ కొలతలేం కాదండి, మన ఇష్టమైనట్టు తీసుకోవచ్చు అనమాట. అలాగే కరివేపాకు అయితే ఎక్కువ తీసుకున్నాను అనమాట. కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా, చాలా బాగుంది కదా. కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను. మనం చేసే వంట మనకు ఆరోగ్యపరంగానే కాకుండా నోటికి కూడా రుచిగా ఉండాలి కాబట్టి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి నేను ఇవన్నీ కలిపి చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ ఉంటాయండి, మన యూట్యూబ్లో లేనిదంటూ ఉండదు కదా. కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇది నా స్టైల్లో నేను ఆలోచించి ఆరోగ్యానికి ఎలా బాగుంటుంది ఇవన్నీ వాడితే అనేది తెలుసుకొని ఇవన్నీ కూడా కలిపి చేస్తున్నాను. చేసి టేస్ట్ కూడా చూసిన తర్వాత ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అవిసె గింజలు వేసుకున్నాక బాండీలో కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, నువ్వులు కూడా వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా కలిపి వేయించేసుకోవచ్చు. కానీ మీరు లేట్ అవుతుంది అనుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కడ కూడా ఆయిల్ అనేది వేయట్లేదు, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా డ్రైగానే వేయిస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీకు పక్క నుండి సౌండ్లు, వేరే వాయిస్లు అవి వినబడుతూ ఉండొచ్చు. కొంచెం ఇబ్బంది పడకుండా ఇవంతా కూడా వినండి, చూడండి. ఇవి నెమ్మదిగా అలాగా చెక్క గరిట పెట్టి వేయిస్తున్నాను అనమాట. ఆ గరిట ఈ కంచు పాత్రకి తగిలినప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, చాలా బాగుంది వినడానికి. అదే
స్టీల్ గరిటె పెట్టానంటే వినలేకుండా టక అని వినిపిస్తుంది కాబట్టి నేను చెక్క గరిటెతోటే వేయిస్తాను ఏమైనా సరేని. వీటిని కొద్దిసేపు అలా వేయించుకొని ఇవి కూడా బాగా చిటపటలాడి కొంచెం పైకి పేలుతూ ఉంటాయండి. అప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అవిసె గింజలు అనేది మన బాడీలోకి వెళ్ళిందంటే అదొక మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇవి అవిసె గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను వేసింది అయితే చాలా సమంగా సరిపోయింది, చిన్నపిల్లలు కూడా తినేలాగా. అంటే పెద్దవాళ్ళకి కొంచెం తక్కువ అవుతుందని చెప్పొచ్చు. మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ కారం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కనుమవన్నీ కూడా యథావిధిగా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసామనుకోండి ఎండుమిర్చి వేయించేప్పుడు మనకి గొట్టు రాదనమాట. గొట్టు వస్తే దగ్గు వచ్చేస్తుంది కదా. నేను అందుకే ఎండుమిర్చిని విడిగా వేయించకుండా వీటిలోనే వేస్తానన్నమాట. విడిగా ఎండుమిర్చి వేయిస్తే ఆయిల్ లేకుండా మనకి దగ్గు వచ్చేలాగా గొట్టు వచ్చేస్తుందండి, కారం ఘాటు అనమాట. అందుకని ఇలా వేయిస్తున్నాను. అవిసె గింజలు మనకి సూపర్ ఫుడ్ అనే చెప్పాలండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇవి మన బాడీలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ కణాలతో పోరాడుతుందంట. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, అధిక రక్తపోటును తగ్గించడంలోనూ, క్లియర్ స్కిన్ అనమాట. అంటే మన స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. చాలా నున్నగా ఏమంటారు చందమామలాగా కనిపిస్తుంది ఈ పౌడర్ వాడుతూ ఉంటే. ఎందుకంటే ఇది హెయిర్కి కూడా వాడతారనమాట. హెయిర్కి పేస్ట్ కూడా ప్యాక్గా వేసుకోవచ్చు. అవి తర్వాత చూపిస్తాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను వేరొక కంచంలోకి తీసుకున్నాను. అవి చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను అనమాట. క్లియర్ స్కిన్ బ్రైట్నెస్గా కనిపిస్తుందని చెప్పాను కదా. ఆ తర్వాత కొలెస్ట్రాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. మన పొట్ట దగ్గర అంటే డెలివరీ అయిన తర్వాత చూసారా ఎలా ముడతలు వచ్చేస్తుందో, కడుపు అంతా లాగేసి. అలాగే బాగా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గించడమే కాకుండా లూజ్ అయిపోకుండా బాడీని దగ్గరగా చేస్తుందన్నమాట. మన నార్మల్ చర్మం ఎలా ఉండేదో అలా తెస్తుంది ఈ అవిసె గింజల్లో. అది కూడా ఉందన్నమాట. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా 30-40 మధ్యలో, అది కూడా ఇది మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా బరువును తగ్గించడం గురించి అయితే ప్రత్యేకంగా వాడాలి. ఇంకా దీని గురించి ఒక గొప్ప ఉపయోగం ఏంటంటే మనకి హార్ట్లో బ్లాక్స్ అవి ఉంటాయి కదండి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. అలాంటి వాటికి అవిసె గింజలు చాలా మంచి మందు అన్నమాట. మనం ట్యాబ్లెట్ వేసుకుంటే కొద్దిసేపే పనిచేస్తుంది. అవి ఎప్పుడూ మింగుతూనే ఉండాలి. అలాగని అవి మానమని చెప్పట్లేదండి. అవి వాడుతూ మనం ఇంట్లో కూడా ఇలాంటివి చేసుకుని తింటే కొంచెం వాటిని తగ్గిస్తూ ఉంటారనమాట. డాక్టర్లు ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు కదా. అప్పటికి మన కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ బాగా క్లియర్ అయిపోతుందన్నమాట. అప్పుడు వాళ్ళే చెప్తారు, మనం వాడే మోతాదు తగ్గిస్తారనమాట. అలాగా ఇవి బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల హార్ట్ స్ట్రోక్లు వచ్చే పని కూడా తగ్గుతుంది. ఇప్పుడు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరికీ అదే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. కరివేపాకు కూడా వేయించిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను చూసారు కదా, అది కూడా అందులో కొంచెం వేయించేసాను. ఇప్పుడు అవి చల్లారుతూ ఉండగా నేను ముందు ఫ్రై చేశాను కదా, ఒక పావు కప్పు అవిసె గింజలు, వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి చేయకుండా ఆఫ్ ఆన్ చేస్తూ చేసుకోవాలి. అలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా సైంధవ లవణం వేసానండి. మనం ఎప్పుడు వాడే సాల్ట్ కాదనమాట. మీ దగ్గర లేకపోతే అదే వేసుకోండి. అది వేయడం ఏంటంటే కొంచెం టేస్ట్ గురించి వేస్తున్నాం అంతే, వేయకపోయినా ఏమీ పర్వాలేదు. నేను చాలా చిన్న స్పూన్తో సైంధవ లవణం వేసానన్నమాట. ఇది
ఫోర్స్గా చేయకుండా ఆఫ్ ఆన్ చేస్తూ చేయాలి, లేదంటే ఈ అవిసె గింజలు నువ్వులలోంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అన్నమాట. అలా చేసిన తర్వాత చాలా హీట్ అయిపోయి ఉంటుంది కదండి ఇది, అందుకని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగ పక్కన మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి బాగా చల్లారిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టిన తర్వాత ఈ లోపల ఇవి కూడా బాగా చల్లారి ఉంటాయి కదండి, వీటిని కూడా అన్నీ 1 బై 1 వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. మీరు చిన్న జార్లో వేస్తున్నట్టయితే ఒక 2 సార్లు లేదా 3 సార్లు కింద వేసుకొని మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నేనైతే పెద్ద జార్లో వేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. ఈ కంచు పాత్రలో చూసారు కదా, హీట్కి కరివేపాకు కూడా కరకరలాడుతూ చేత్తో ఇలా అంటుంటే మెదిగిపోతుంది చూసారా, పొడిమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అవిసె గింజలు కారప్పొడి అయితే నేను ఇది వరకు కూడా చేయలేదండి. తేవడం అయితే నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ గోదావరి నీటితో పండిస్తారని ఆ చుట్టుపక్కల అన్ని పప్పు దినుసులు గ్రోసరీస్ అన్నీ కూడా అమ్ముతున్నారు. అక్కడ నేనైతే అలసందలు, కిడ్నీ బీన్స్ అంటారు కదా, వాటి పేరు గుర్తు రావట్లేదు, అవి ఈ అవిసె గింజలు కూడా తెచ్చాను. అప్పటి నుంచి కూడా నేను చేయలేదు కారప్పొడి, ఇప్పుడే ప్రిపేర్ చేశాను. చేసినప్పటి నుంచి మేము రోజు ఒక అన్నం ముద్దలో కలుపుకొని తిందామని అనుకుంటున్నాం, కానీ ఒక్క ముద్దతో ఆగలేకపోతున్నాం అన్నమాట, అంత టేస్ట్గా ఉంది. నేను ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని, ముందు ఒక స్పూన్ వేసాను కదా, సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాను. తర్వాత వెల్లుల్లి రేఖలు చూసారు కదా, ఒక గుప్పెడు నిండుగా ఉన్నాయి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇంకా వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే కొంత ఆయుర్వేద డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా, వెల్లుల్లిపాయ పరగడుపునే 2 వెల్లుల్లి రేపలను తిని గ్లాస్ వాటర్ గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది అని చెప్తున్నారు కదా. అందుకని మనం అలా తినలేని వాళ్ళకి ఈ కారప్పొడిలో తింటే చాలా బాగుంటుందన్నమాట. నోటికి టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను చేసిన ఈ కారప్పొడిలో మీరు పేరు పెట్టడానికి తీసి పడేయాల్సింది ఏది లేదనమాట. అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే అంటున్నాను, మీ ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ స్మెల్కి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అవిసె గింజలు, నూపప్పు, కరివేపాకు, ఈ వెల్లుల్లి రెబ్బలు, ఈ 4 స్మెల్ కలిసి చాలా మంచి అరోమా అనేది వస్తుంది. అందుకని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కారాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక బాటిల్లో భద్రపరచుకోండి. పెద్దవాళ్ళు తినడం కోసం వెల్లుల్లి రెబ్బలను ఎక్కువ వేసుకొని, కారం కూడా ఎక్కువ వేసుకొని చేసుకోండి. చూసారు కదా, ఈ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉన్న నిధి అనేది ఒక్కటని కాదండి, ఎన్ని రకాలు కలిపాను చూసారు కదా. కొంతమంది పుట్నాల పప్పు ఇవన్నీ వేస్తారు, కానీ అన్నిటికన్నా కూడా మెరుగైనవి వేసి నేను మీకు చూపించాను. నేను చాలా తెలుసుకుంటే కానీ ఏది చేయనండి, గూగుల్లో అన్నీ తెలుసుకుని మీకు ఏదైనా సరే వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కారప్పొడి కొంచెం ముద్దగా ఉందన్నాను, ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, అందుకని ఆ గిన్నెలో వేసేసి కొంచెం అంతా కలిపాను అన్నమాట. చేత్తో కలిపానేంటి అని మీరు ఎవరు చిరాకు పడవద్దు. మన చేతి 5 వేళ్ళు కలిస్తే వచ్చే రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నీ గరిటతోనే చేస్తే అవ్వదండి, కొన్ని మన చేతితో కూడా చేయాలి. ఇప్పుడు ముందు చల్లారి పెట్టాను కదా, ఓన్లీ అవిసె గింజలు, కొంచెం సైంధవ లవణం వేసి అది చల్లారిపోయింది. ఇలా చిన్న గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేస్తున్నాను అన్నమాట. నేను చూపించిన ఒక చిన్న స్పూన్ నిండుగా గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగొచ్చు. మనం భోజనం తినడానికి 1 గంట ముందు తాగొచ్చు. సాయంత్రం కూడా భోజనం చేస్తే 1 గంట ముందు తాగొచ్చు. 3 పూట్ల తాగుతున్నాం కాబట్టి ఒక చిన్న స్పూన్ ఉపయోగించండి. ఏదైనా సరే మోతాదుకు మించి తినకూడదని చెప్తాను కదా, ఇది కూడా
మనకి ఔషధంతో సమానం కాబట్టి ఔషధంలాగే ఉపయోగించాలి. కానీ కారప్పొడి ఒక్క ముద్దతో అయితే ఆపలేకపోతున్నామండి. అంత బావుంటుందన్నమాట. కారప్పొడి తిన్నప్పుడు ఇది వాటర్‌లో కలుపుకొని తాగడం మానేసేయండి. ఆ కారప్పొడి తిన్నప్పుడు ఇది కలుపుకొని తాగండి. ఇది 2 టైప్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని నేను ఇలా అయితే పోస్ట్ చేస్తున్నానన్నమాట. కారప్పొడి నేను ఇలా గ్లాస్ జార్‌లో వేసి ఈ 2 కూడా స్టోర్ చేసుకున్నాను. ఎక్కడ ఆయిల్ అనేది ఉపయోగించలేదు కాబట్టి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా పల్లి ఆయిల్ అయినా, నెయ్యి అయినా, నువ్వుల నూనె అయినా వేసుకొని తింటే చాలా మధురంగా ఉంటుందండి. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకని మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకోండి. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెట్టే కన్నా ముందే ఇలా రెడీ చేసుకొని మనం ఇంట్లో చేయాల్సినవి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా అలాంటివి కొన్ని తప్పించుకోవచ్చు. అందుకోసమే మరీ చెప్తున్నానండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. మీరు చూసిన తర్వాత మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ పౌడర్ తినడం వల్ల మన బ్లడ్‌కి, లివర్‌కి, గుండెకి, అన్ని రక్తనాళాలకి, స్కిన్‌కి, హెయిర్‌కి, మన చర్మానికి అన్నింటికి కూడా చాలా మంచిది. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం. మరిన్ని మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుంటా మరొక మంచి వీడియోతో. నమస్తే.